హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఇడ్లీ పిండితోని బోండాలు, అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి, రైస్లోకి సూపర్ టేస్టీగా ఉండే కారం టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మనము బోండా ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు వరకు ఇడ్లీ పిండి తీసేసుకోవాలి. నేను ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ వేసేసుకొని పిండి ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి 1/2 కప్పు వరకు జల్లించి పెట్టుకున్న మైదా పిండి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఈ పిండిని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఫైనల్గా మనకి ఈ పిండి అనేది బోండా వేసుకునే విధంగా వచ్చేట్టుగా కలుపుకున్న తర్వాత అరగంట పాటు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వెల్లుల్లిపాయలని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత మనకి ఇక్కడ పిండి అయితే మంచిగా నానిపోయిందండి. ఇలా నానిపోయిన పిండిలోకి ముందుగా మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల మనకి బోండా టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు కుకింగ్ సోడా వేసేసుకున్న తర్వాత పిండిలోకి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇక్కడ మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ మనకి వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసేసుకున్నాక మొత్తం అంతా కలిపేసుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి. మనము ఈ పచ్చడి కోసము టమాటాలు పండినవి తీసేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా టమాటా పీసెస్ని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుంటూ టమాటాలని మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. మనకు టమాటాలో నుంచి ఈ విధంగా ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు టమాటాలను ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడినంత కారం వేసేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకున్నా. కారం వేసేసుకున్న తర్వాత టమాటాల్లోకి కలిసే విధంగా ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటాల్లో నుంచి ఆయిల్ పైనకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇట్లా ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటోస్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా అందులోకి 1 టేబుల్ స్పూను వేయించుకున్న పల్లీలు వేసేసుకోవాలి. అలాగే 6 నుంచి 8 వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే పచ్చడికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని ముందుగా మనము పల్లీలని పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న టమాటాలను వేసేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకులు వేసేసుకొని మూత పెట్టేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటా పచ్చడి అయిపోయింది. పచ్చడికి పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలని పొట్టుతో సహా దంచేసి ఆయిల్లో వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కాసేపు ఆయిల్లో వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ పోపును మనము ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడి మనకి ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదండి, మనము టమాటా పచ్చడి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇప్పుడు ఈ పచ్చడి పక్కన పెట్టేసుకొని బోండా వేసేసుకుందాము. బోండా వేసుకోవడానికి నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ అయితే వేడైపోయింది. వేడైపోయిన ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసేసుకుంటూ చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకోవాలి. బోండాలు ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి బోండా అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మనము బోండా ఫ్రై చేసేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకు బోండాలు ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి ఇడ్లీ పిండితోని బోండా అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న బోండాల్ని నేను చెప్పినట్టుగా టమాటా పచ్చడి కాంబినేషన్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టమాటా పచ్చడి మనకి బోండాల్లోకే కాకుండా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఓకేనండి, బోండా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ విధంగా బోండా కనుక ప్రిపేర్ చేసి మీరు తింటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తింటారండి. టేస్ట్ అంత బాగుంటుంది, వదిలిపెట్టరు అనమాట ఈ టేస్ట్ని. అలాగే టమాటా పచ్చడికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.